అండి పుదీనా పులావ్ చేసుకుంటే మాత్రం మసాలాలన్నీ చాలా తక్కువ వేసుకోవాలి. ఏమైనా ఎక్కువ వేసుకుంటే మాత్రం అస్సలు తినలేమండి పుదీనా పులావ్ అనేది. ఈరోజైతే కుక్కర్‌లోనైతే పుదీనా పులావ్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. గిన్నెలోకి అయితే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ వేసుకొని కడిగి నీళ్లు వేసుకొని నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. అయితే పుదీనా అనేది నేను వేసుకున్నదండి. మొక్కల గోలలో వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది పుదీనా అనేది. ఆ పుదీనాని తెచ్చుకొని వేసుకుంటున్నానండి. కుక్కర్లోకి అయితే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిందనేటప్పుడు చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి రమ్మలు వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని మనం పుదీనా కూడా కడిగి వేసుకోవాలండి. అవన్నీ ఒక్క నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ లైట్గా ఫ్రై అవుతాయండి చాలు. అలా ఫ్రై అయ్యేటప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది వేసుకోకూడదు మిక్సీ జార్లోని. అదే కుక్కర్లోకి మరి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అయితే ఇక్కడ 2 యాలకులు, 2 లవంగా మొగ్గలు, ఇంచు దాచిన చెక్క వేసుకున్నానండి. ఇంకా ఎటువంటి మసాలాలన్నీ వేసుకోవట్లేదు. కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని జీడిపప్పు కూడా వేసుకొని 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని గ్రైండ్ చేసుకున్నాం కదండి పుదీనా పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ కూడా వేసుకోవాలండి. నీళ్ళన్నీ వంపేసి ఓన్లీ బాస్మతి రైస్ కూడా వేసుకొని మరో నిమిషం అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎప్పుడైతే ఫ్రై చేసుకున్నామో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి. గ్లాసున్న నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ నేను మిక్సీ జార్లో పట్టుకున్నాం కదండి పేస్ట్, అందులోనే వాటర్ అనేది వేసుకొని అదే వాటర్ వేసుకున్నానండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లగా అయిన తర్వాత మూత తీసుకుంటే ఇగోండి ఇలా వచ్చింది పుదీనా పులావ్ అనేది. చాలా బాగా వచ్చిందండి. అన్నం కూడా ఎక్కడ విరగకుండా చాలా బాగా వచ్చింది పుదీనా పులావ్ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలు లంచ్ బాక్స్లో మాత్రం పెడితే మాత్రం పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉందండి.